క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అయింది. 92 పరుగుల తేడాతో గుజరాత్ ని చిత్తు చేసిన ఆర్సీబీ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. అంచనాలకు మించి భారీ స్కోర్ సాధించిన బెంగళూరు ప్రత్యర్థి జట్టుకు గెలుపు అవకాశాలు ఏమాత్రం ఇవ్వలేదు. ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ తో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 సీజన్లో నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించి టైటిల్ సమరానికి సిద్ధమైంది. క్వాలిఫైయర్ 1లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ జట్టును ముందుండి నడిపించగా విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ మెరుపులతో ఆర్సీబీ గుజరాత్ కు 255 పరుగుల టార్గెట్ విధించింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే తడపడింది. సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయ్యారు. జోస్ బట్లర్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలవలేదు. ఒక దశలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో గుజరాత్ పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ఏ ఒక్క బ్యాటర్ నుంచి సహకారం అందలేదు. ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ దఫీ 3 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, సలాం దార్ తలో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ గుజరాత్ టైటాన్స్ కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలింది. ఇవాళ జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టుతో మే 29న క్వాలిఫైయర్ 2లో తలపడనుంది.